ఏకాదశి వేళ ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోవడం కలిచివేస్తోంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? నిర్వాహకుల నిర్లక్ష్యమా? భక్తుల క్రమశిక్షణ లోపమా? కార్తీక మాసం ఏకాదశికి తోడు శనివారం కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారు 3,000 మంది వస్తారనుకుంటే 25,000 మంది వచ్చారు. దర్శనానికి వెళ్లేవాళ్లు వచ్చేవాళ్లు ఎదురెదురుగా రావడంతో ఈ దారుణం జరిగింది. గుడిలో 2 క్యూ లైన్లు ఉన్నప్పటికీ వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేదు భక్తులు. 2 క్యూ లైన్లలోనూ భక్తులు రావడం పోవడం చేస్తున్నప్పటికీ నిర్వాహకులు కూడా పట్టించుకోలేదు. అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో గంటసేపు గుడి తలుపులు మూసేశారు. ఆ మూసేసిన తలుపులు ఒక్కసారిగా తెరవడంతో అటు నుంచి వచ్చేవాళ్లు ఇటు నుంచి వెళ్లేవాళ్లు ఎదురుపడి తొక్కిసలాట జరిగింది. ఆ డోరు అనుకోకుండా తీసారన్నమాట. తీయగానే దర్శనం చేసుకున్న వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోపోయిన వాళ్ళ మీద వచ్చి పడిపోయారు. ఆ పడిపోగానే వీళ్ళు ఒకరు పడిపోయి ఒకరు అలా పడిపోయారు. మొత్తం దగ్గర కనీసం ఒక 50 మందిలో పడిపోయారు. ఆ పడిపోవడం మీద కొంతమంది ఏంటంటే ఒక మీద పడిపోవడం వల్ల మాకు కాపాడు నాకు కూడా అన్నారు. ఎవరు తీసేది లెక్క ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మనిషి పడిపోయారు కాబట్టి ఎవరు లెగడం లేదు. అసలు నిర్వాహకులెవరూ గుడిలో లేరంటున్నారు బాధితులు. భక్తులను పూర్తిగా పట్టించుకోకపోవడం వల్లే ఈ అపశృతి చోటు చేసుకుందని చెబుతున్నారు. ఎవరు పట్టించుకోరు. అక్కడ మనుషుల మీద పడిపోతుంటే అలాగే నా కాలు దెబ్బ అయిపోయింది. దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళు పడిపోయారు. ఒక్క సెకండ్ లోటే నాకు దెబ్బ అయిపోయింది. అసలు దర్శనానికి వెళ్లే మార్గంలో డోర్లు వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. వాలంటీర్లు ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు. అంత ఎత్తు మీద నుండి కిందకి పడి చచ్చిపోమా 10 మెట్ల మీద పడిపోయాము. పడిపోతే కాపాడిన వాళ్ళు కానీ ఒకళ్ళ మీద ఒకరు కింద ఉన్న వాళ్ళు మొత్తం పచ్చడి అయిపోయి చచ్చిపోయారు. డోర్లు ఎందుకు వేసినారో తెలదు. ఆ డోర్లు వేసేపటికే పడిపోయి చచ్చిపోయారు. దర్శనానికి వచ్చిన కొందరు యువకులు అప్రమత్తంగా ఉండడంతో ప్రమాద తీవ్రత తగ్గిందంటున్నారు బాధితులు. ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని చెబుతున్నారు.